పెద్దపల్లి జిల్లా రామగుండంలో రోడ్ సేఫ్టీ ట్రాఫిక్ రూల్స్ హెల్మెట్ యొక్క ఆవశ్యకత గురించి అవగాహనలో భాగంగా హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ చేతన, ఐపీఎస్ గోదావరికని, ఐపీఎస్ ఎం రమేష్, ఆర్టీఓ రంగారావు తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ రోజు పెరుగుతూ ఉంది. ఇన్ఫాక్ట్ కింది పట్టుకోండి అభివృద్ధి జరుగుతుంది కాబట్టి బాగా పెరుగుతుంది. వెహికల్స్ తర్వాత అందరూ ఎకానమీ బాగా పెరుగుతుంది కాబట్టి వెహికల్స్ కొనుగోలు శక్తి పెరుగుతుంది కాబట్టి ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ పీపుల్ ఆఫ్ తెలంగాణ. దానిలో భాగంగా మనం ఈ ట్రాఫిక్ అనేది కూడా గ్రాడ్యువల్గా సమస్యగా ఉంది. ఈ ట్రాఫిక్ ఎంత మనము రోడ్స్ వైడన్ చేసుకున్నాం, రోడ్ వైడన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఎవాక్యుయేషన్ చేయాలి, తర్వాత చేయాలి, టైం పడుతుంది. రోడ్ కేసు అన్నీ సాధించి పైగా మనం లాస్ట్కి మనం రోడ్ వైడన్ చేసినాం. రోజుకు వెహికల్స్ నెంబర్ పెరుగుతుంది. కానీ మనం ఇప్పుడు ఏం చేయాలంటే కంట్రోల్ అండ్ రెగ్యులేట్ చేసుకోవాల్సిన బాధ్యత. ఈ వెహికల్స్ యొక్క పాపులేషన్ మనం దానికి పబ్లిక్ కన్వీనియన్స్ వాళ్ళకి హక్కు అది. సో ఈ యొక్క రెగ్యులేషన్స్ చేయడంలో మీ యొక్క సహకారం పబ్లిక్ పాటించాలి. పబ్లిక్ కంపల్సరీగా హెల్మెట్ వాడడం, తర్వాత సిగ్నల్స్ని ఇవ్వడం పాటించడం, తర్వాత ఈవెన్ సిగ్నల్ కూడా ఎవరు లేరు కదా, రాకపోతే ఎవరు కనబడతలేరు, ట్రాఫిక్ పోలీస్ కనబడతలేరు అని చెప్పేసి సిగ్నల్ జంప్ చేసి పారిపోతే మనకు ఇక్కడంతా రికార్డ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మీకు సెల్ ఫోన్కి వచ్చేస్తారు ఇన్ని చలాన్స్ ఉన్నాయి. మళ్ళీ ఏమంటారు, అప్ప నాకు ఇన్ని చలాన్స్ ఉన్నాయి, బండి పట్టుకున్నారు సార్ అని మళ్ళీ ఫోన్ చేస్తున్నారు. సో దానికి హైదరాబాద్లో రీసెంట్గా ఏం చేశారంటే డిస్కౌంట్ ఇచ్చారు. ఎంత 80% డిస్కౌంట్, దసరా డిస్కౌంట్ టైప్ ఇచ్చారు. సో అవన్నీ డిస్కౌంట్ ఎందుకు, కట్టడం ఎందుకు. సో అదే యూఎస్లో అక్కడ మనం అయితే ఎవ్వరు లేకున్నా సరే నిర్మానుష ప్రదర్శన ఉన్నా కానీ గీత రెడ్ లైట్ పడిందంటే ఆగుతారు. నాకు 5 నిమిషాల్లో నువ్వేం కోట్లు సంపాదించావు బయట, అంత సీన్ ఏం లేదు ఎవరికి. 5 నిమిషాల్లో మనం జరగవచ్చు. తర్వాత సిగ్నల్ జంప్ చేయగానే అది ఎవరికైతే అతని సిగ్నల్ ఆల్రెడీ ఉంటుందో అతను స్పీడ్గా వచ్చేస్తుంది. అప్పుడు యాక్సిడెంట్ ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఎన్నోసార్లు వీడియోలు మీరే
వైరల్ చేసేయాలి. సో ఖచ్చితంగా పాటించండి. దాంట్లో భాగంగా ఈరోజు మన హెల్మెట్ కంపల్సరీ అనేది చేయడం కోసం ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశాం. దాంట్లో భాగంగా అందరికీ మనం హెల్మెట్ వాడాలి. దాన్ని ఏదో ఇన్కన్వీనియన్స్గా వాడుతుంది. దట్ ఈస్ సేవింగ్ యువర్ లైఫ్, నథింగ్ బట్ సేవింగ్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ హూ ఈస్ డిపెండింగ్ ఆన్ యూ. ఓకే, వీఆర్ సేయింగ్ ఫర్ యువర్ గుడ్ సేక్, వీఆర్ సేయింగ్ ఫర్ యువర్ బెనిఫిట్. డోంట్ థింక్ దట్ ఈస్ బర్డన్ ఆన్. బట్ నా ఉద్దేశం ఏంటంటే మేజర్గా హెల్మెట్ని మనం ఎందుకు వాడతలేము అంటే నేను అనాలిసిస్ నా యొక్క రీసెర్చ్ ఏం చేస్తుంది, అది బాగా ఇన్కన్వీనియంట్ ఉంటుంది. దాని తర్వాత వేడికి తట్టుకోలేకపోతుంది. ఇది లేకున్నా పర్లేదు, నేను కొద్దిగా ఎక్స్పోజ్ అయినా పర్లేదు అని చెప్పేసి తీసేసి బయటికి నడుపుతున్నాను. ఇంకొకటి బాగా సోప్ పడుతున్నాను. ఏంటంటే హెల్మెట్ తీసేస్తే హెయిర్ స్టైల్ కనబడదు, నువ్వు అద్దాలు పెట్టుకునేది కనబడదు, ఇవన్నీ కనబడవు. కాబట్టి హెయిర్ స్టైల్స్ కావు. ఆ సినిమా చూసినట్టు హెయిర్ స్టైల్ కాదు, ఇది కాదు. ముందు నీ ప్రాణం ముఖ్యం, వేరే వాళ్ళ ప్రాణం ముఖ్యం, ట్రాఫిక్ రెగ్యులేషన్ ముఖ్యం. ఇవన్నీ మేము ఎన్ఫోర్స్ చేస్తాము. దయచేసి మేము మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాం, అందరూ హెల్మెట్ వాడండి. ఒక సూచన, మీరందరూ హెల్మెట్ వాడి మంచి ట్రాఫిక్ రూల్స్ పాటించి రామగుండం కమిషనరేట్లో ప్రజలందరూ బాగా అక్కడ హైదరాబాద్లో మనం ఒక గూంజు వినపడాలి. అది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ స్టార్ట్.